హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంకొక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. హోటల్ స్టైల్లో చట్నీ అనమాట. చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి దోశల్లోకి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మన కారం కొలది పచ్చిమిరపకాయలు అనమాట. కొంచెం స్పైసీగా ఉన్నా కూడా చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని కొంచెం సేపు వేయించుకుందామండి. పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టి వేయించుకుందాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం చిటపట అంటాయి కాబట్టి. ఇప్పుడు ఇలా వేయించుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. చట్నీ చాలా బాగుంటుంది జీలకర్ర అనేది. అలాగే జీలకర్రతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా. ఇంకోసారి కలుపుకొని మూత పెట్టి వేయించుకుందామండి. ఈ బాగా వేగాలన్నమాట. పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. అదే వేయించిన శనగపప్పు అంటారు, అలాగే పుట్నాల పప్పు కూడా అని అంటారండి. పచ్చి వాసన పోయేలాగా వీటిని కూడా వేయించుకుందాం, ఎందుకంటే కొద్దిగా నూనెలో వేగితే పచ్చి వాసన లేకుండా చట్నీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చట్నీ మాత్రం చాలా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఇలా వేగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు ఎక్కువ వేయకూడదండి, కొంచెం చింతపండు. మరి చింతపండు ఎక్కువైతే కొద్ది పుల్లగా ఉంటుంది చట్నీ, టేస్ట్ అంత బాగోదన్నమాట. సన్నగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు కూడా అండి. సగం చిప్ప వేసుకున్నాను నేనైతే మాత్రం. నేను కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటానండి. ఇలా ఎంత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న శనగపప్పు అలాగే పచ్చిమిరపకాయలు కూడా చల్లారినవి కూడా అవి కూడా వేసుకొని తగినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి. చట్నీకి అల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా మెత్తగా రుబ్బుకున్నాను. ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. ఇప్పుడు చట్నీకి తాలింపు అనేది వేసుకుందాము. చట్నీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే చట్నీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలండి. అంతేనండి. తాలింపుకి మాడకుండా చూసుకోవాలన్నమాట. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో ఈ తాలింపునంతా వేసేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉండే దోశకి చట్నీ అండి. దోశకి, ఇడ్లీకి, ఊతప్పానికి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి. తాలింపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు నేను చట్నీ పైన ఇలా వేసుకుంటున్నాను. అంతేనండి. సూపర్ టేస్ట్గా ఉన్న చట్నీ రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ అండి ఈ చట్నీ మాత్రం. మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఒక దోశ అనేది ఆనియన్స్ దోశ వేసుకుంటున్నానండి. అంటే ఉల్లిపాయ దోశ వేసుకుంటున్నాను. చక్కగా ఇట్లా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం కాగిన తర్వాత ఇలా దోశ వేసుకుంటున్నాను. ముందుగా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నానండి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం కూడా వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, కొద్దిగా నూనె కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి దోశ. నేను కొద్దిగా కారం కూడా చల్లుతున్నాను పైన. ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నాకైతే సరిపోతాయని కొంచెం వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు. కొద్ది కారం కూడా వేసుకొని కొంచెం నెయ్యి నూనె 2 వేసుకుంటున్నానండి. కొద్ది నెయ్యి వేసుకొని గీ దోశ అనమాట.
అంతేనండి, సర్వ్ చేసుకోవటమే. మనం తయారు చేసుకున్న చట్నీ కూడా. నేను కొంచెం గట్టిగా చేశానండి చట్నీ. మీకు కొంచెం వాటర్ కలుపుకోవాలంటే మీరు వాటర్ కలుపుకోవచ్చు అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, చక్కగా ఈ చట్నీ చూసేశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి. చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అండి. ఓకే అండి, బాయ్.